ఆ రోజు రాత్రి రాజు నిద్రపోలేదు. మనసంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తానని మాటిచ్చి వచ్చాడు. ప్రియా ఈ పెళ్లి జరగదు అని తెలిస్తే, తను ఇందూని పెళ్లి చేసుకుంటానని తండ్రికి మాటిచ్చాడని తెలిస్తే ఏమైపోతుంది? తను తట్టుకోలేదు. తను మాత్రం ప్రియా లేకుండా బతకగలడా? ఈ ఆలోచనలతో సతమతమైపోతున్నాడు రాజ్. తన మనసు నిండా ప్రియా జ్ఞాపకాలే. చివరి ప్రయత్నంగా తన తల్లి శారద దగ్గరకు వెళ్తాడు. తల్లికి చెప్తే నాన్నను ఒప్పిస్తుందేమో అన్న చిన్న ఆశ అతనిలో మొదలైంది. శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంట్రా, రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఏమైంది? అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ప్లీజ్ నువ్వైనా నాన్నకు చెప్పి ఒప్పించు. నేను చెప్తుంటే నా మాట వినడం లేదు. పైగా ఈ పెళ్లి జరగకపోతే నేను బతికుండను అని అంటున్నారు. ఆ మాట తట్టుకోలేక చేసుకుంటానని మాట ఇచ్చాను, కానీ నా మనసు దానికి అంగీకరించడం లేదు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఎందుకు? ఇందు అంటే నీకు ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి దాంతోనే కదా ఆడుకున్నావు. అది బంగారం రా. నువ్వంటే దానికి ప్రాణం. నీ మీదే ఆశలన్నీ పెట్టుకు బతుకుతోంది రాజ్. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మ, అవన్నీ నాకు కూడా తెలుసు. ఇందు మంచిది కాదని నేను అనడం లేదు, కానీ నేను మరొకరిని ఇష్టపడుతున్నానమ్మా. అందుకే ఇందుని చేసుకోలేను అన్నాను. అంతేకాని ఇందులో తప్పుందని కాదు. తను బాధపడుతుందని నాకు కూడా భయం ఉంది. మరి నా ప్రేమ? శారద షాక్లో ఉంది. ఏంటి? నువ్వు మరొకరిని ప్రేమిస్తున్నావా? ఎవరు? తన పేరు ప్రియా అమ్మా. సిటీలో నా కొలీగ్. మేమిద్దరం 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. తనకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఇందుని చేసుకుంటే ప్రియాని మోసం చేసినట్టే కదమ్మా. ప్రియాని మనసులో పెట్టుకుని ఇందుని ఎంతవరకు సంతోషంగా చూసుకోగలనమ్మా? నువ్వే ఆలోచించు. అది ఇందుకు కూడా అన్యాయం చేసినట్టే అవుతుంది కదా. తనంటే నాకు ఎంతో అభిమానం. తన జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని, దగ్గరుండి తన్ను చూసుకుందామని నాన్నకు ఎంతో నచ్చ చెప్పాను. కానీ నాన్న అసలు నా మాట వినలేదు. ఆయన అక్కకు మాట ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పితే ఊళ్ళో తలెత్తుకోలేనని, తన అక్క ఆత్మ శాంతించదని నాతో చెప్పి చాలా బాధపడ్డారు. చివరకు నీ ఇష్టమైనట్టు చెయ్యి, కానీ నేను మాత్రం బతికుండను అని చెప్పారు. ఇంకా అంతదాకా వచ్చాక నేను ఎలా ఊరుకోగలను? పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వాల్సి వచ్చింది. ప్లీజ్ ఈ విషయంలో నువ్వే నాకు ఎలాగోలా సాయం చేయాలమ్మా. రాజ్ మాటలు శారదకి పిడుగుల్లా అనిపించాయి. ఆమె మౌనంగా ఉండిపోతుంది. మెదడులో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కోడలు ఇందు జీవితం, మరొక పక్క రాజ్ కన్న కొడుకు, తన ప్రేమ. రాజ్ మనసులో వేరే అమ్మాయి ఉంచుకుని బలవంతంగా ఇందుని పెళ్లి చేసుకుంటే ఇందు బతుకు ఏమవుతుంది? భర్త పక్కనే ఉన్నా మనసులో చోటు లేకపోతే అది ఆడదానికి నరకం. ఇందు అమాయకురాలు. తను ఇలాంటి నరకాన్ని భరించలేదు. అలాగని రాజు తనను ప్రేమించడం లేదని తెలిసినా తను తట్టుకోలేదు. శారదకు ఏమీ అర్థం కావడం లేదు. కొడుకుతో మాత్రం, రాజ్, నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదురా. చిన్నప్పటి నుంచి తెలుసున్నా నువ్వు మరొక అమ్మాయిని ఎలా ప్రేమించావురా? నీ సంగతి పక్కన పెట్టు. ఇందు ఎప్పుడు నిన్నే ప్రాణంగా అనుకుంది. నీకు తెలుసు కదా, వచ్చినప్పుడల్లా అది నీతో ఎలా ఉంటుందో. అదంతా తెలిసి కూడా దానికి అన్యాయం ఎలా చేయగలిగావు? ఇందులో నువ్వు చెప్పింది నిజమే. ప్రేమ లేని పెళ్ళి ప్రాణం లేని బొమ్మతో సమానం. నీ మనసులో వేరే అమ్మాయి ఉంటే ఇందుని చేసుకున్న దానికి అన్యాయం చేసినట్టే. అలా అని ఈ విషయం దానికి ఎలా చెప్పేదిరా? పాపం అది తట్టుకోలేదు. నాకు భయం వేస్తోంది. దాంది చిన్నపిల్ల మనస్తత్వం రాజ్.
నిజమేనమ్మా, నాకు కూడా తెలుసు. అయినా నువ్వు ముందు ఇందుతో చెప్పద్దు. నాన్నతో ఈ విషయం మాట్లాడి ఈ పెళ్ళి ఆపేయమ్మా, చాలు. తర్వాత నెమ్మదిగా ఇందుతో మాట్లాడొచ్చు. నేనేమి పెళ్లి చేసుకోవాలని తొందర పెట్టడం లేదు. నాకు పెళ్ళికొచ్చిన కంగారు ఏమీ లేదు. ముందు ఇందుకి మంచి సంబంధం చూసి తన మనసు కన్విన్స్ చేసి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. తన జీవితం సెటిల్ అయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నతో చెప్పి నువ్వే ఒప్పించమ్మా, ప్లీజ్. నేను పెళ్లి చేసుకున్నా ఇందు జీవితం అన్యాయమే అవుతుంది. ఈ సాయం చేసి పెట్టమ్మా. నువ్వు అడిగేది చిన్న సాయం కాదురా. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. పైగా బంధుత్వాల విషయం నేను చెప్తే ఆయన వినరు రాజ్, నాపై కోపడతారు కూడా. తను అక్కకి మాట ఇచ్చారు. ఆ మాటను వదులుకోమని నేను ఎలా చెప్తాను చెప్పు. నేను ఎలాగైనా ఇందుకే ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈలోపు తొందరపడి నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. కానీ తప్పకపోతే నీ ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు రాజ్. ఎందుకంటే ఇక్కడ సమస్య చాలా జటిలమైనది. ఏం చేసినా ఒక్క మాట గుర్తుపెట్టుకో రాజ్, ఇందు కంటకు అన్నీ రాకూడదు. అది నాకు మేనకోడలు కాదు, కూతురు. దాని కంట్లో కన్నీరు వస్తే నేను కూడా చూస్తూ ఊరుకోలేను. రాజ్ మౌనంగా ఉండిపోతాడు. తల్లి తన కోసం ఏదో ఒక సాయం చేస్తుంది అన్న హోప్ రాజుకి. మరుసటి రోజు ఉదయం శారద చలపతి హాల్లో కూర్చుని ఉంటారు. శారద ముందు రోజు రాత్రి రాజ్ చలపతితో మాట్లాడి ఉంటాడని, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. నాన్న, అమ్మా, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇందుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ఈ విషయంలో మీరు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్న మీకు మాట ఇచ్చినట్టే నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను నాన్న. అమ్మా, నువ్వు కూడా దీని గురించి ఇంకేమీ ఆలోచించకు. ఇది నా తుది నిర్ణయం. నేను మనస్ఫూర్తిగా ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. మీరు ముహూర్తాలు పెట్టించి పెళ్లి ఏర్పాట్లు చూస్తారని ఈ సంగతి మీతో ఖచ్చితంగా చెప్పేసి వెళదామని అనుకున్నాను. నేను కొన్ని పనులు చూసుకొని ఊరెళ్ళొస్తాను. ఈలోపు మీరు ఇక్కడంతా సిద్ధం చేసి ఉంచండి. చలపతి చాలా సంతోషంలో ఉన్నాడు. శారద పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయింది. ముందు రోజే తనతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమలేని పెళ్లి చేసుకోనని, ఇందుకు కూడా అన్యాయం జరిగినట్టు అవుతుందని తన బాధను వెళ్ళబుచ్చుకున్న కొడుకు ఉన్నట్టుండి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడో, ఇంకేమీ మాట్లాడద్దని ఎందుకు చెప్తున్నాడో శారదకి ఏమీ అర్థం కాలేదు. తను భర్తతో నిన్న రాత్రి ఏం జరిగింది అని అడగాలనుకుంది. కానీ చలపతి ఎంతో సంతోషంగా ఉండడం చూసి తన నోట మాట రాలేదు. కానీ తన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. ఉండబట్టలేక కాసేపటికి చలపతి దగ్గరకు వెళుతుంది. అప్పుడు చలపతి తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు ఫోన్లో ఇంతసేపటి నుంచి? ఏముంది, రాజ్ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, దానికి సంబంధించి అసలు ఎంతమందిని పిలవాలో, మన బంధువర్గం ఎంతుందో మొత్తం లెక్కేస్తున్నాను. ఇంకేముంది, ముహూర్తాలు పెట్టించాక పెళ్లి పిలుపులేగా. తొందరగా పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి. ఎంత దగ్గరలో ముహూర్తం ఉంటే అంత దగ్గరలో పెళ్లి చేసేయాలి. వాడు ఒప్పుకోవడమే మనకి సంతోషం. అలాంటిది ఇప్పుడు కానీ నిదానించావంటే మళ్ళీ వాడి మనసు మారిపోవచ్చు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అది నాకు తెలుసులేండి. వాడు నాతో కూడా చెప్పాడు, వాడు మరో అమ్మాయిని ప్రేమించానని. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందుని పెళ్లి చేసుకోలేను అని కూడా అన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు? నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మీతో మళ్ళీ మాట్లాడతానని కూడా అన్నాడు. అసలు ఏం జరిగింది? అవునా, నాతో మళ్ళీ మాట్లాడలేదు శారదా. అయినా నేను ఇచ్చిన మాట మీద కట్టుబడి వాడి మనసు మార్చుకుని ఉంటాడులే. ఏదో చిన్నతనం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ పెద్దలు మనం ఉండగా వాడికి ఏది మంచిదో ఏది కాదో మనం నిర్ణయిస్తాం కదా. నేను
ఖరాఖండిగా చెప్పేశాను. నేను ఇచ్చిన మాట మీద నిలబడతానని, ఒకవేళ అలా నిలబెట్టుకోలేని రోజు నేనంటూ బతికుండను అని. బహుశా రాజ్కు అందువల్లే ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితులను ఒప్పుకోవాలని అనిపించిందేమో. నాతో కూడా నేను మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న అనే చెప్పాడు. తల్లివి కదా, నీతో తన బాధ వెళ్ళబుచ్చుకుని ఉంటాడంతే. ఇక రాజ్ మాట తప్పడులే, ఇందుని పెళ్లి చేసుకుంటాడు. నువ్వేమీ దిగులు పడకు. పెళ్లి జరుగుతుందని కాదండి, పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని. పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు, కానీ మనసులో ఒకరిని పెట్టుకుని ఇందుని పెళ్లి చేసుకుంటే దాని జీవితం అన్యాయమేగా. అప్పుడు దాని బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళిద్దరి కాపురం సవ్యంగా లేకపోతే తల్లిదండ్రులుగా మనమేగా చూస్తూ బాధపడేది. దాని గొంతు కోసినట్టు అవుతుంది. ఈ బలవంతం పెళ్ళి ఎవరి కోసం? మీరు మాటిచ్చానంటున్నారు, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ అభిప్రాయాల్ని బట్టి మనం నడుచుకోవాలి. నువ్వు మరీ భయపడుతున్నావు శారదా. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. వాడు ప్రేమించిన అమ్మాయి తన జీవితంలో కరెక్ట్ కాకపోవచ్చు. అలా వాడు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసినా వాడి జీవితం ఇలాగే ఉంటుంది కదా. అప్పుడు మనం బాధపడతాం. అప్పుడు మన ప్రమేయం ఏమైనా ఉంటుందా చెప్పు? ఇవన్నీ మన ఆలోచనను బట్టి ఉంటాయి. ఇందు ఎలాంటి అమ్మాయో మనకు తెలీదు. నెమ్మదిగా వాడిలో మార్పు వస్తుంది. ఇందు మంచితనానికి అమాయకత్వానికి వాడే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇందుతో ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ జీవితంలో జరిగేవేగా. దానికోసం నువ్వంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. వాడంటే తెలియక ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి మర్చిపోయి పెళ్లి పనులు చూసుకో. చూడు ఎంతమంది ఉన్నారు. ఇందు పెళ్ళంటే ఈ ఊరే కాదు, పక్కన 10 ఊళ్ళు చెప్పుకునేలా ఉండాలి. ఎవరెవరైతే మన బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పెళ్లికి పిలిచి ఘనంగా పెళ్లి చేద్దాం. ఇందు మేనకోడలు, రాజ్ కొడుకు, ఇద్దరి పెళ్లి ఈ ఇంట్లో జరిగే చాలా రోజుల తర్వాత జరిగే మంచి శుభకార్యం. నువ్వు ఆ పనిలో ఉండు. అలా చలపతి శారద మాటని తోసిపుచ్చుతూ ఒక విధంగా ధైర్యం చెప్పాడు. శారద కూడా చలపతి మాటల్లో కొంత నిజం ఉంది అని అనుకుంది. అయితే ఇందు గురించి దిగులు శారదకు పోలేదు. చలపతి చెప్పిన దాన్ని బట్టి చలపతి అన్న మాటలకే రాజ్ కన్విన్స్ అయి ఇంకా మాట్లాడడం అనవసరం అని భావించి పెళ్లికి ఒప్పుకుని ఉండాలి. అలా అనుకుని శారద కొంత సమాధాన పడింది. నిజమే, పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో మార్పులు రావచ్చు, ఇందుపై ప్రేమ ఏర్పడచ్చు అనే ఒక చిన్న ఆశ దొరికింది శారదకు. ఇందు ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళిన శారదకు ఇందు ఏదో ఒక పాత ఫోటోని చూసుకుంటూ తనలో తానే మురిసిపోవడం కనిపించింది. ఏంటే, ఏం ఫోటో అది? నీలో నువ్వే సంతోషపడిపోతున్నావు. ఇంకేముంది అత్తయ్య, నాది బావది చిన్నప్పటి ఫోటో. నేను దాన్ని అప్పటి నుంచి భద్రంగా దాచుకున్నాను. ఇది నా ఫేవరెట్. అప్పటి నుంచి తెలుసు బావకి నేనంటే చాలా ఇష్టమని, నా కోసమే తను పుట్టాడని. బావ పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అత్తయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అయినా ఈ పాటికి ఎప్పుడో ఒప్పుకుని ఉండాల్సింది. ఎందుకని ఇంత ఆలస్యం చేశాడో నాకు అర్థం కాలేదు. పోనీలే, ఇప్పటికైనా బావ తన మనసులో మాట బయట పెట్టాడు. అది సరే కానీ ఇందు, ఒకవేళ బావ నిన్ను పెళ్లి చేసుకోను అనుంటే అప్పుడు ఏం చేస్తుందానివే? అసలు కళ్ళు కూడా ఆ మాట అనొద్దత్తయ్య. నాకు బావే ప్రపంచం. తనను పెళ్లి చేసుకోవాలని నేను ఎంత ఆశపడ్డానో నీకు తెలీదో చెప్పు. నన్ను ఎందుకు అత్తయ్య ఆట పట్టిస్తావు? బావ లేకుండా నేను బతకలేను. లేకుండానే కాదు, తన మనసులో నేను లేనని తెలిసినా నేను బతకలేను. అలాంటి రోజంటూ వస్తే నేను ఈ భూమి మీదే ఉండను. అలాంటిది తను పెళ్లి చేసుకోను అని చెబితే ఇంకేమైనా ఉందా? అయినా తను ఎందుకలా అంటాడు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడిగావత్తయ్యా? అబ్బే మరేం లేదే, నిన్ను చూస్తుంటే అలా అడగాలనిపించింది అంతే. ఇకపై అంతా మంచి జరుగుతుంది. వాడితో మంచిగా నడుచుకో, నీ మీద ప్రేమ కలిగేలా చేసుకో. ఏదైనా అడపాదడపా చిన్న మాటలంటే పట్టించుకోకు.
ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నావో రేపు నీ కాపురం దుద్దుకోవడంలో కూడా అంతే సంతోషం, ఓపిక ఉండాలి. అర్థమైందా ఇందు? అత్తయ్య, నేనుండేది ఇక్కడే కదా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అయినా బావ నన్నెందుకు తిడతాడు? ఏంటో, నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థమవడం లేదు. నేను పెళ్లి కుదిరిందని ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వు అంత నీరసంగా కనిపిస్తున్నావు. అదంతా వదిలే అత్తయ్య. మనం పట్టు చీరలు కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా నేను నా పెళ్లి కోసం అనుకున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ నువ్వే దగ్గరుండి చూడాలి. నాకు అమ్మైనా అత్తయ్య అయినా నువ్వే కదూ? అవునే, నీకు అమ్మని నేనే. అందుకే నీ గురించి ఇంతలా బాధపడుతున్నాను. వాడు బలవంతంగా పెళ్లి ఒప్పుకున్నాడు. రేపు పొద్దున్న నీతో అయిష్టంగానే ఉంటే నువ్వు తట్టుకోలేవు, చాలా బాధపడతావు. అప్పుడు నువ్వేమైపోతావు? నాకు వాడికంటే నీ గురించే ఎక్కువ బెంగగా ఉంది ఇందు. ఈ బాధ ఎవరితోనూ చెప్పలేను. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ ఒక్కటిగా ఉంచాలి. వాడి మనసు మార్చి నీకు దగ్గర చేయాలి. అదొక్కటే కోరుకుంటున్నాను. అలా రోజులు గడుస్తాయి. ముహూర్తం నిర్ణయిస్తారు. పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందు చాలా సంతోషంగా ఉంటే రాజ్ మాత్రం నీరసంగా అయిష్టంగానే ఉండసాగాడు. చలపతికి ఇదంతా అర్థమవుతున్నా తను ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి రాజ్ గదిలోకి వస్తాడు. రాజ్ చాలా చిరాకుగా ఉన్నాడు. తను చాలా కోపంగా బాల్కనీ డోర్ తీసి బయటకు వెళ్ళి నిలబడతాడు. కాసేపటికి అక్కడికి ఇందు కూడా వస్తుంది. రాజ్ బాల్కనీలో ఉండడం చూసి దగ్గరకు వెళ్తుంది. బావా అని పిలుస్తుంది ఇందు. రాజ్ పలకడు. దూరంగా ఎటో చూస్తూ ఉంటాడు. బావా, ఏంటి అలా ఉన్నావు? పొద్దున్నుంచి చూస్తున్నా, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అలసిపోయావా? రాజ్ సడన్గా వెనక్కి తిరిగి ఆమె వైపు కోపంగా చూస్తాడు. అవును, అలసిపోయాను. ఈ హడావిడి, ఈ గొడవలు నాకు చాలా చిరాకుగా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? రాజ్ అలా మాట్లాడేసరికి ఇందు చిన్నబోతుంది. అదేంటి బావా అలా అంటున్నావు? అంత విసుక్కుంటున్నావు నా మీద? ఈరోజే మన పెళ్ళి కదా, మరి హడావిడి ఉంటుందా? సరేలే, లోపలికి రా. రాజ్ ఆమెను దాటుకుని లోపలికొస్తాడు. బెడ్ మీద ఉన్న దిండు తీసుకొని బయటకు వెళ్ళబోతాడు. ఎక్కడికి అని అడుగుతుంది ఇందు. సోఫాలో పడుకుంటాను, నాకు బెడ్ మీద నిద్ర పట్టదు. ఇందు, ప్లీజ్ నన్ను విసిగించకు. నాకు తలనొప్పిగా ఉంది. లైట్ ఆఫ్ చేసి పడుకో. ఇంకెక్కపై నన్ను ప్రశ్నలు వేశావంటే నేను గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాను. నేనింతే, నాతో ఇలాగే ఉంటుంది. నువ్వు అలవాటు చేసుకోవడం మంచిది. అలా అని రాజ్ సోఫా మీద పడుకొని దుప్పటి ముసుగు కప్పుకుంటాడు. ఇందు అక్కడే నిలబడిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బావుకి ఏమైంది? ఎందుకింత పరాయిదానిలో చూస్తున్నాడు నన్ను? బావ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా నాతో మాట్లాడతాడనుకుంటే ఇలా ఉన్నాడేంటి? పోనీ ఏదో చిరాకులో ఉన్నాడేమో అని సతిపెట్టుకుందామంటే కనీసం నాకు ఆ విషయమైనా చెప్పొచ్చు కదా. అలసిపోయి ఉంటే నేనే తనకి కొబ్బరి నూనె రాస్తాను. అలా ఏం కాకుండా అంత చిరాకుగా మాట్లాడితే చాలా కష్టంగా ఉంది. రాజ్కి ఆమె ఏడుపు వినిపిస్తుంది. దుప్పటి లోపల ఉన్న రాజ్ కళ్ళు తెరిచే ఉన్నాయి. అతని కళ్ళల్లో కూడా నీళ్లు ఉంటాయి. నన్ను క్షమించు ఇందు. ఇందులో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే. కానీ బాధ నువ్వు పడాల్సి వస్తుంది. ఇందు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. చలపతి కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా శారద టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. రాజ్ కూడా అప్పుడే కిందకొస్తాడు. రాజ్ వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఇంతలో ఇందు వంటింట్లో నుండి కాఫీ తీసుకుని రాజ్కు ఇస్తుంది. ఆమె మొహం వాడిపోయి ఉంటుంది. రాత్రంతా ఇందు ఏడుస్తూనే ఉంది. ఇందు కాఫీ ఇస్తూ, బావా కాఫీ.
రాజ్ ఆమె వైపు చూడడు. పేపర్ చూస్తూనే ఉంటాడు. బావా అంటుంది ఇందు. అక్కడ పెట్టు. చేతులు ఉన్నాయి కదా, తీసుకుంటాలే. ఎందుకు మాటి మాటికి బావా బావా అని విసిగిస్తావు? నేను పలకలేదంటే అర్థం ఇప్పుడు పలకననే కదా. ఆ పక్కన పెడితే నా పని అయ్యాక తీసుకుంటాను. ఈ మాత్రం కూడా అర్థం కాదని. నీకు ఆ మాటలకి శారద చలపతి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఎరా, కొత్త పెళ్ళాం చేతితో ఇస్తుంటే అలా మొహం ముడుచుకొని మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే ఇందు ఎంత బాధపడుతుంది? కాఫీనే కదా, తన చేతితో తీసుకుంటే తనకి తృప్తిగా ఉంటుంది. ఎందుకు అలా విసుక్కుంటున్నావు? నేనేదో ఆఫీస్ టెన్షన్లలో ఉన్నానులే. ఈ సెంటిమెంట్లు గారాబాలు నాకొద్దు. నా చిరాకులో నేనున్నాను. నన్ను ఈ విషయాల్లో ఇబ్బంది పెట్టద్దు. నాకు ఏం కావాలో నేను అడుగుతాను, తెచ్చిపెడితే చాలు. చేత్తో తీసుకోవాలి, నోటితో మాట్లాడాలి, ఇలాంటి విషయాలు నాకు చెప్పొద్దు. అని రాజ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయట తింటానని చెప్పి వేగంగా వెళ్ళిపోతాడు. ఇందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాఫీ కప్పు చేతిలోనే వణికిపోతోంది. చలపతి లేచి ఇందు దగ్గరికి వెళ్ళి, ఏం పర్లేదులేమా, వాడికి ఆఫీస్ టెన్షన్ అని చెప్పాడుగా, అందుకనే అలా ఉన్నట్టున్నాడు. మీ పెళ్ళై కొద్ది రోజులేగా అయ్యింది, వాడు నెమ్మదిగా సర్దుకుంటాడులే. నువ్వు బాధపడకు. ఈ మాత్రం దానికే బెంగ పెట్టుకుని అలా ఏడ్చేస్తే ఎలా? అన్నీ కొత్తల్లో ఇలాగే అనిపిస్తాయి. నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. నువ్వు బెంగ పెట్టుకోకు. అని చలపతి ఇందుని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తుంటే శారదకి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. నేను అనుకున్నట్టే అవుతోంది. తొందరగా వీడు మనసు ఇందుపై మళ్ళితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? పాపం పిచ్చి పిల్ల, పెళ్ళైన 2వ రోజే కళ్ళల్లో సుడిగుండం మొదలైన దానికి. ఇందు తులసి మొక్కకు దీపం పెడుతూ ఉంటుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దీపం పెడుతూనే కన్నీళ్లు తుడుచుకుంటుంది. అదంతా చూస్తున్న శారద తట్టుకోలేకపోతుంది. ఇందు దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? దీపం పెట్టేటప్పుడు కంట్లో నీరుండకూడదు. ఇంత మాత్రానికే అంత దీలా పడిపోతే ఎలా? చెప్పానుగా పరిస్థితులు సర్దుకుంటాయని. నిదానంగా అన్నీ మారతాయి. అంత బెంగ పెట్టుకోకే. నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తోంది. అత్తగారిని చూడగానే గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇందు. అత్తయ్య, బావకి నేనంటే ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశాను? చిన్నప్పటి నుంచి బావంటే నాకు ప్రాణం. కానీ పెళ్ళైన దగ్గర నుంచి నా మొహం కూడా చూడలేదు. నేనేం పాపం చేశాను అత్తయ్య? చూసావుగా, కాఫీ కూడా నా చేత్తో తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నేను ఏడవకుండా ఇంకేం చేయమంటావు చెప్పు. శారద ఇందు తల నిమురుతుంది. నీ తప్పు ఏం లేదు ఇందు. వాడికి ఆఫీస్ టెన్షను, లేక ఏదో కొత్తగా వచ్చిన బాధ్యత, భయమో అయ్యుంటుంది. అంతకంటే మరింకేమీ లేదు. మగవాళ్ళు అంతేనే, ప్రేమ ఉన్నా పైకి చూపించడానికి ఇబ్బంది పడతారు. నువ్వవేం పట్టించుకోకు. నెమ్మదిగా రాజ్ అన్నీ తెలుసుకుంటాడు. నీతో అన్యోన్యంగా ఉంటాడు. నా మాట నమ్ము. కాదత్తయ్య, అది టెన్షన్ కాదు, అసహ్యం. నన్ను చూస్తుంటేనే ఆయన కళ్ళలో ఏదో తెలియని కోపం కనిపిస్తోంది. నేను సరిపోనా బావకి? లేక చదువు రందాన్నని నేనంటే ఇష్టం లేదా? పెళ్ళికి ముందు కూడా నాతో బావ ఎప్పుడు సవ్యంగా మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. చిన్నతనంలో మేము బాగా ఆడుకునేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం, అంతే. నేనింకా అక్కడే ఆగిపోయినట్టున్నాను. కానీ బావ మనసులో నాపై వేరే ఆలోచనలు ఉన్నట్టున్నాయి అత్తయ్య. ఇవన్నీ నాకు తెలియలేదు. పిచ్చి మాటలు మాట్లాడుకు. నువ్వు మహాలక్ష్మివి, ఈ ఇంటికి వెలుగువి. వాడు మూర్ఖుడు కాబట్టి నీ విలువ తెలియడం లేదు, అంతేనే. నువ్వు బాధపడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. రేపు పొద్దున్నే గుడికి వెళ్ళి అర్చన చేయించుకురా. దేవుడు వాడికి మంచి బుద్ధి ఇస్తాడు, సరేనా? మన సమస్యలన్నీ తీరిపోతాయి. అయినా 1-2 రోజులకే నువ్వు ఇలా అయిపోతే ఎలాగే? ఇప్పుడే కదా మీ జీవితం మొదలయ్యింది. నిజంగానే బావ మారుతాడా అత్తయ్య? పిచ్చిదానా, తప్పకుండా మారుతాడు.
మారకపోతే ఈ అత్తమ్మ వాడి చెవి మెలేసి మరీ మారుస్తుంది. నువ్వు నవ్వుతూ ఉండు. శారద మాటలతో ఇందు కొంచెం ధైర్యం వస్తుంది. కాకపోతే శారదకి మాత్రం లోపల భయంగానే ఉంటుంది. వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అసలు విషయం ఏమిటి? అంత ఇష్టం లేనివాడు, అంగీకరించలేనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఇలా రకరకాల ఆలోచనలతో శారద సతమతమవుతూ ఉంటుంది. ఎన్నో మలుపులతో సాగిపోయే ఈ కథ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.